ఈ రోడ్డు మధ్యలో ఈ కర్రను ఎందుకు పాతారు? ఈ మర్రి చెట్టు కింద ఎప్పటివో పాత విగ్రహాలను పెట్టి ఎందుకు పూజిస్తున్నారు? ఇలా ఈ మర్రి చెట్టు చుట్టూరు ఉన్న తొరల్లో కూడా ఇలాంటి విగ్రహాలను ఎందుకు పెట్టారు? ఈ రోజు మనం ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ మర్రి చెట్టు దగ్గరకైతే వచ్చాము. ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులు ఈ మర్రి చెట్టుని దేవుళ్లాగా పూజిస్తారంట. ఎందుకంటే తిత్లీ తుఫాను వచ్చినా గానీ ఈ మర్రి చెట్టుకి ఏమీ కాలేదంట. మరియు ఆ పాతపట్నం అమ్మాయి ఇక్కడ స్వయంగా వెలిసిందని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే నమ్ముతున్నారు. నిజంగా ఆ గ్రామస్తులు చెప్పింది నిజమేనా? మరియు ఆ పాతపట్నం అమ్మ తల్లి ఇక్కడ స్వయంగా వెలిసిందని చెప్పి నేనైతే ఈ మర్రి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా అలా ఈ మర్రి చెట్టును అబ్జర్వ్ చేస్తుంటే ఈ మర్రి చెట్టు మధ్యలో అయితే ఒక విగ్రహం మరియు ఒక బొమ్మ అయితే ఉంది. ఇదిగోండి గాయ్స్, ఇక్కడ ఇది చూస్తున్నారా? ఇది వచ్చేసి దుర్గమ్మ గారి పోతరాజు. ఈ పోతరాజుకి ఎదురుగానే మన అమ్మవారు అయితే ఉన్నారు. అదిగోండి గాయ్స్, అక్కడ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మర్రి చెట్టు త్వరల్లో కూడా ఇలాంటి బొమ్మలు పెట్టి ఈ గ్రామస్తులు అయితే పూజిస్తున్నారు. ఇంకా అలా అమ్మవారిని దర్శించుకొని నేనైతే వెళ్ళిపోయాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.